అందరికీ నమస్కారం. సైలెంట్ వ్యాలీ ప్రత్యేక కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. మరి సైలెంట్ వ్యాలీ గురించి తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రకృతి ఉమామహేష్ గారు, సబితా మేడం. వారి మాటల ద్వారా మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే. నమస్తే మేడం. సార్ ముందుగా మీ పరిచయం. సో నా పేరు ఉమామహేష్. 1995లో మొట్టమొదటిసారి నేను పత్రి సార్ని కలవడం జరిగింది కర్నూలులో పిరమిడ్లో. సో అప్పటి నుండి ఆల్మోస్ట్ 32 సంవత్సరాలు ఇప్పటి వరకు పిఎస్ఎస్ఎం మూమెంట్లో మీ ప్రయాణం సాగుతూ వచ్చింది. సో ప్రత్యేకించి ఇప్పుడు నా గురించి చెప్పే అవసరం లేదనుకుంటున్నా. సో మొదటగా ధ్యానం చేయడం, తర్వాత ధ్యాన ప్రచారం, ఆ తర్వాత పిరమిడ్లు, ఆ తర్వాత పెద్ద ట్రస్టులు, అలా పుస్తకాలు, వీడియోలు, చివరికి ఆ ప్రయాణం కొనసాగిస్తూ చివరికి అని కాదు, ఇప్పుడు సైలెంట్ వ్యాలీ అన్న ఒక అద్భుతమైన క్షేత్రం వరకు చేరుకున్నాం. ఓకే, ఇప్పుడు సైలెంట్ వ్యాలీ వ్యవస్థాపకులు అనమాట మీరు. ఓకే సార్. సో దాని గురించి తెలుసుకునే ముందు మేడం పరిచయం విందాం. సో మేడం మీ గురించి. నేను కూడా, నా పేరు సబితా ఉమామహేష్. 95లో నేను కూడా ధ్యానంలోకి రావడం జరిగింది. సార్ ద్వారా మీరు వచ్చారా, మీ ద్వారా సార్ వచ్చారా? మా బ్రదర్ మారుతి ద్వారా నేను ధ్యానంలోకి రావడం జరిగింది. 95లో ఫస్ట్ టైం కర్నూలు వెళ్ళి అక్కడ పిరమిడ్ చూడడం జరిగింది. అప్పటి నుంచి స్టార్ట్ అయిపోయింది ఇక ప్రయాణం. ఇంకా వెనక్కి చూసుకోలేదు. ఇలాగా 25 years 30 years అయిపోయింది దీంట్లో. 2001 డిసెంబర్ కర్నూలు ధ్యాన మార్గంలో పత్రి సారు, పత్రి మేడం చేతుల మీదుగా మా మ్యారేజ్ అయింది. ధ్యానమాయజ్ఞంలో మా పెళ్లి అయింది. సో అప్పటి నుంచి ఇంకా అలాగే కంటిన్యూస్ గా ప్రాజెక్ట్స్ ధర్మవరం డిస్టిక్ కానివ్వండి, నార్త్ ఇండియా అయితే ప్రచారం అయిపోయింది. సో కంటిన్యూస్ గా మా ఇద్దరి జర్నీ ఆల్మోస్ట్ 30 years అయిపోయింది. ఓకే, పిఎస్ఎస్ఎం మూమెంట్ లో ఇద్దరు కలిసి చక్కగా ప్రయాణం చేస్తున్నారు. ఆధ్యాత్మిక ప్రయాణం కలిసి జరుగుతా ఉంది. వండర్ఫుల్ మేడం. ఏముండవు, ఈ టాపిక్సే ఉంటాయి అనుకుంటే. ఎక్కడ పిరమిడ్ కట్టాలి, ఎప్పుడు శాకాహార ర్యాలీస్ గురించి, సజ్జన సాంగత్యం అంతా ఇంట్లో మీకు ఇదే ఉంటుందన్నమాట. వండర్ఫుల్ సార్. మరి మీరు చాలా మందికి సుపరిచితులే. ఒక సీనియర్ పిరమిడ్ మాస్టర్ కావనియండి, అంటే ఒక ఓంకారేశ్వర పిరమిడ్కి లేకపోతే బెంగళూరు పిరమిడ్కి అయినా మీ బ్యాక్ సపోర్ట్ అవనియండి. ముఖ్యంగా భిన్నంగా ఆలోచించు అనే ఒక బుక్ ద్వారా మీరు చాలా ఫేమస్ అయిపోయారు సార్. అలాంటి మీకు మరి ఈ సైలెంట్ వ్యాలీ మీరు స్టార్ట్ చేశారు, స్థాపించారు. అసలు మీకు ఎందుకు ఆలోచన వచ్చింది? ప్రతిదీ అంటే పుస్తకం రాయడానికి కానీ, ధ్యాన ప్రచారానికి కానీ ముఖ్యమైన మూల కారణం ఏంటంటే మనము పొందింది ఇతరులకు ఇవ్వాలి. నేను కొంత జ్ఞానం పొందాను, అది పుస్తకాల ద్వారా అందించడానికి ప్రయత్నించాను. నేను కొంత అనుభూతి పొందాను, అంటే ధ్యానము ద్వారా కొంత అనుభూతి, అది ఇతరులకు ఎలా అందించాలి అనుకున్నప్పుడు ఈ సైలెంట్ వ్యాలీ అనే కాన్సెప్ట్ వరకు రావడానికి 20-30 సంవత్సరాల ముందు నుంచే నా ప్రయాణం మొదలైంది. ఎస్పెషల్లీ నేను అడవులలో ప్రకృతిలో ఎక్కువ గడిపేవాడిని. ఒంటరిగా వెళ్ళి శ్రీశైలం అడవుల్లో వారం రోజులు 10 రోజులు అలాగే ఉండిపోయేవాడిని. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా నేను అలాగే చేస్తాను. సో గత 20-30 ఏళ్ళగా నాకు ముఖ్య సాధన ఏంటంటే ధ్యాన సాధన. అందరు పిరమిడ్లో వెళ్ళి చేస్తారు, కానీ నేను వెళ్ళి అడవుల్లో చేస్తాను. ఆ అడవులలో ప్రకృతిలో ధ్యానం చేయడం ద్వారా నాకు డీప్ ఇన్నర్ సైలెన్స్ రావడం, ఆ ఇన్నర్ సైలెన్స్ ద్వారా కొత్త ఆలోచనలు, కొత్త జ్ఞానం రావడం, ఆ అనుభూతులన్నీ పొందడం అనేది జరిగింది. ఇప్పుడు ఆ తర్వాత అందరినీ ట్రెక్కింగ్లకు తీసుకెళ్ళడం, చిన్నగా చేయడం జరిగింది. కానీ అది అంత ఈజీ మ్యాటర్ కాదు. అందరిని తీసుకెళ్ళి వారం రోజులు 10 రోజులు అడవులలో పెట్టడం అనేది అంత ఈజీ మ్యాటర్ కాదు. సో ఆ అనుభూతిని, నేను పొందిన ఈజీ అంటే సులభమైన సాధనని అందరికీ అందించాలి అనే ఒక ఉద్దేశంతోనే ఇనీషియల్గా శ్రీశైలం అడవుల దగ్గరలో ఓంకారేశ్వర పిరమిడ్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది, మన అందరం టీం అందరం కలుసుకొని. సో అదే ఆలోచనకి ఎక్స్టెన్షన్గా, అంటే అంటే మన అడవుల్లోకి పోయినప్పుడు ఎవరు ఉండరు, ఒక్కరమే ఉంటారు. నేను ఒక్కనే ఉంటాను. ఒక్కరే ఉండి ఎవరితో ఏ సంబంధం లేకుండా సంపూర్ణ మౌనంలో ప్రకృతిలో ఉండి సాధన చేస్తే ఒక 5-6 నెలలు చేసే సాధన ఒక రోజులో అయిపోతుంది. ఆ ఆలోచనని, ఆ అనుభవాన్ని అందరికి అందించాలి అనే ఆలోచన వచ్చినప్పుడు మొట్టమొదటిగా చిన్నగా తపోవనం అన్న ఒక చిన్న పదంతో స్టార్ట్ చేశాం. అంటే సైలెంట్ వ్యాలీకి ముందు తపోవనం. తపోవనం అని అప్పటికి పత్రి సార్ ఉన్నారు. నేను ఒక విలేజ్కి అనుకోకుండా మహబూబ్నగర్ జిల్లా మాగా పరిచయం కాబట్టి ఒక విలేజ్కి బసవాయిపల్లి అని ఒక విలేజ్కి వెళ్ళాను. ఆ కొండల్లో గుట్టల్లో అంతకుముందు నేను తిరిగి ఉన్నాను.
ఒకసారి అనుకోకుండా ఒక 6-7 ఏళ్ల కిందట వెళ్ళినప్పుడు ఇక్కడ ఏదైనా నాకు స్థలం దొరుకుతుందా, నేను ఇలా అడవిలో ఉండి ధ్యానం చేసేవాడిని, ఇక్కడ ఏమైనా దొరుకుతుందా అంటే వాళ్ళు కొద్దిగా స్థలాన్ని ఫ్రీగా ఇచ్చారు ఉచితంగా. అక్కడ ఉన్న అప్పుడు సర్పంచ్ ద్వారా మనకి ఊర్లో వాళ్ళు ఇప్పించడం జరిగింది. ముఖ్యంగా పారిజాత మేడం, కబీర్ అని ఇట్లా ఉన్నారు, వారు అక్కడ మనకు స్థలాన్ని ఇప్పించడం జరిగింది. అక్కడ కొన్ని చెట్లు నాటి చిన్నగా అడవిలాగా తయారు చేసి ఒక చిన్న పిరమిడ్ కట్టడం జరిగింది. సో నో సెల్ ఫోన్, నో టాక్స్, నో క్లాస్. ఓకే. కొద్ది మంది మాత్రమే, టీంలో ఉన్న ఒక 5-6 మంది, ప్రకృతి విజ్డమ్ ఫౌండేషన్ గ్లోబల్ అని ఒకటి టీం స్టార్ట్ చేయడం జరిగింది. టీంలో ఉన్న కొద్ది మంది వెళ్ళి ఆ అడవిలో గడుపుతూ ఉండేవాళ్ళం. అలా గడుపుతూ ఉన్న సందర్భంలో చిన్న పిరమిడ్ కట్టుకున్నాం. ప్రతిసారి వచ్చి ఇనాగ్రేషన్ కూడా చేశారు. అద్భుతమైందంటే సార్ ఉన్నప్పుడు అది స్టార్ట్ అయింది. సో అప్పుడు పేరు కూడా సారే పెట్టారు సార్? సారు తపోవనం అని పేరు పెట్టారు. సార్ శరీరం వదలడానికి కొద్దిగా 3 రోజుల ముందు నేను అమెరికాకి వెళ్ళడం జరిగింది. అక్కడ ఒక 2 years అమెరికాలో ఉంటూ ధ్యాన ప్రచారం చేస్తూ అవసరం నిమిత్తం మళ్ళీ బ్యాక్ వచ్చాను. వచ్చిన తర్వాత నాకు కొద్దిగా ఆడ అమెరికాలో ఉండడం వల్ల కొద్దిగా అమౌంట్ మిగలడం, ఆడ శాలరీస్ ఎక్కువ కదా సాఫ్ట్వేర్ ఇంజనీర్గా, ఆ వచ్చిన అమౌంట్ నా కోసం ఇక్కడ పక్కన ఏదైనా కొంచెం ల్యాండ్ తీసుకుంటే బాగుంటుంది ఆలోచన నుంచి ఒక 3 acres నేను ల్యాండ్ తీసుకోవడం జరిగింది. ఆ తపోవనం పక్కన. అది వ్యక్తిగతం కోసం మొదటగా తీసుకునే ల్యాండ్, ఏ ఆలోచన లేదు. ఆడ నేను ఒక రూమ్ వేసుకొని అందరం మన కర్తాల్లో అక్కడెక్కడ రూమ్లు వేసుకుంటుంటాం పర్సనల్ కోసం. అలా చేద్దామని ఆ ల్యాండ్ తీసుకొని అక్కడ ధ్యానం చేస్తుంటే అప్పుడు కొద్ది రోజుల తర్వాత వచ్చిన ఆలోచన, మళ్ళీ మన ప్రకృతిలో కొత్త కొత్త ఆలోచనలు వస్తుంటాయి కదా. సో ఇక్కడ ఇదేదో సొంతం ఇల్లు కట్టుకోవడానికి ఈ ల్యాండ్ నీకు రాలేదు, ఇది లోక కళ్యాణం కోసం ఏదైతే తపోవనం అని చిన్న ఎత్తులో స్టార్ట్ చేస్తామో ఇది పెద్ద ఎత్తులో ఇంకా ఎక్కువ మందికి అందించాలి అని ఒక ఆలోచన, ఒక మెసేజ్ అనుకోండి, ఆలోచన అనుకోండి వచ్చి దానికి పేరు కూడా సైలెంట్ వ్యాలీ అని పెట్టాలి అని వచ్చింది. సో అది అలా అంటే అది డౌన్లోడ్ ఎట్లయితే నాకు భిన్నంగా ఆలోచించే పుస్తకాలు ఎట్లా యూనివర్సిటీ నుంచి డౌన్లోడ్ అయ్యాయో ఈ సైలెంట్ వ్యాలీ అనేది కూడా అనుకోకుండా డౌన్లోడ్ అయిన విషయం ఆ ప్రాజెక్ట్. సో వెంటనే అప్పుడే అందరికి చెప్పేసి మా మేడం కూడా చెప్పి ఇట్లా ల్యాండ్ మనది కాదు, ఇది ఫర్దర్గా ట్రస్ట్కి ఆధారం. మేడం వెంటనే ఒప్పుకున్నాను. ఆమె సహకారం ఎంతో ఉంది అన్ని విషయాల్లో. సో ఆవిడ వెంటనే ఒప్పుకోవడం, వెంటనే అనౌన్స్ చేయడం, శంకుస్థాపన చేయడం. ఇది 1 year బ్యాక్, కరెక్ట్గా March 1 పోయిన సంవత్సరం, అంటే ఇది 2026 2025 March 1న శంకుస్థాపన చేసుకోవడం స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే. అప్పుడు మీరు దానికి సైలెంట్ వ్యాలీ అని నామకరణం చేసుకున్నారు. సో మరి మీరు ఈ సైలెంట్ వ్యాలీ లోక కళ్యాణం కోసం అనేది మీకు అనిపించింది, ఇంకా మీరు అన్నారు కూడా సార్. సో దీంట్లో అసలు ఏమేమి ఉంటాయి, వచ్చిన వాళ్ళు అక్కడ ఉన్న స్టేజ్ వచ్చా, అసలు ఎలా ఉంది దీని ప్లానింగ్? సైలెంట్ వ్యాలీ ముఖ్య ఉద్దేశం ధ్యానము, మౌనము, ప్రకృతి. ఇక్కడ వచ్చిన వెంటనే సెల్ ఫోన్ హ్యాండ్ ఓవర్ చేయాలి, నో సెల్ ఫోన్. వచ్చిన వెంటనే సంపూర్ణ మౌనంలోకి వెళ్ళిపోవాలి. ఈ 2 తప్పనిసరి, నో సెల్ ఫోన్, కంప్లీట్ మౌనం. క్లాసులు, డిస్కషన్లు ఏమి ఉండవు. రాళ్ళు, గుట్టలు, కొండలు, అడవులు, చెట్లు ఉంటాయి. మీకు నచ్చిన చెట్టు కింద ధ్యానం చేసుకుంటూ ఉండిపోవచ్చు. ఇంతసేపు ధ్యానం చేయాలని కూడా లేదు. కూర్చోబెట్టి గ్రూప్ మెడిటేషన్ 1 గంట సేపు 2 గంటలు అలాంటి కాన్సెప్ట్ కూడా ఏం లేదు. స్వేచ్ఛాయుతంగా ప్రకృతిలో గడుపుతూ ఆ 3-4 ఎకరాల్లో ఎంతసేపు అయినా ధ్యానం చేయండి, మీకు నచ్చినట్టుగా ఉండండి. బట్ ఎవరితో ఎవరు కనుసైగలతో కూడా మాట్లాడుకోవద్దు, ఎవరితో ఎవరు సంబంధం లేకుండా. ఇందాక అన్నాను కదా, ఒంటరిగా నేను ఒక్కడనే వచ్చాను, ఇక్కడ నేను ఒక్కడనే ఉన్నాను. దానికి మేము ఇద్దరం భార్య భర్తలు వెళ్ళాము, మాకు సంబంధం లేదు. ఇక్కడికి పోయిన తర్వాత నేను ఎవరో ఆమె ఎవరో, సంపూర్తిగా మనతో మనం ప్రకృతిలో మౌనంలో ధ్యానంలో ఉంటే చాలా ఫాస్ట్గా మన బుద్ధత్వాన్ని చేరుకుంటాం. మన అసలు లక్ష్యం ధ్యానానికి, చివరి లక్ష్యం బుద్ధత్వం. బుద్ధత్వానికి మనం చేరుకోవాలంటే ముఖ్యమైన సాధనలు ధ్యానము, మౌనము. ఎక్స్ట్రాగా అక్కడికి మనకు ప్రకృతిలో ఉండడం వల్ల ఈ ధ్యానము, మౌనం అనేది ఇంకా ఫాస్ట్గా కుదురుతుంది. కంప్లీట్గా చెప్పాలంటే ఇది ఒక మౌన ధ్యాన కేంద్రం, సంపూర్ణ మౌన ధ్యాన కేంద్రం. సో ప్రస్తుతానికి ఒక 6,000 మొక్కలు వేసి ఒక అడవిలాగా తయారు చేసాం. ఇంకా కొన్ని మొక్కలు వేస్తున్నాం. ఒక చిన్న అడవి స్టార్ట్ అయింది ఒక 1 year బ్యాక్ మనం వేయడం వల్ల. ఒక చిన్న పిరమిడ్ ఆల్రెడీ ఉంది. ఇప్పుడు ఒక అద్భుతమైన పిరమిడ్ కొత్తది కట్టుకోబోతున్నాం. దాని పేరు శంబాల పిరమిడ్. శంబాల పిరమిడ్ ఇప్పటికే మనము నెలకు 2 సార్లు 2 రోజులు మౌన ధ్యాన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాం. చాలా తక్కువ మందిని అలౌ చేస్తాం. ఇక్కడ 100 మంది అలౌ లేదు.
మ్యాక్సిమం 50 మనం అలో చేసేది, అంతకంటే ఎక్కువ అలో చేయదు, నో సీట్స్. ఎందుకంటే ఆడ డిస్ట్రిబ్యూట్ అయిపోయి ఎవరికి వాళ్ళు ఫ్రీగా ధ్యానం చేసుకోవాలి ఆర్ మౌనంగా ఉండాలంటే తక్కువ మంది ఉండాలి. సో ఎంట్రీ లిమిటెడ్ పీపుల్ ఓన్లీ. సో శంబాల పిరమిడ్ కడుతున్నాం, ఇది కొత్త వినూతనంగా కడుతున్నాం శంబాల పిరమిడ్ని. ఒక అది కూడా పేరు నాకు ధ్యానంలో అక్కడ కూర్చోంటే వచ్చింది, శంబాల పిరమిడ్ అనే పేరు పెట్టాలి, 32x32 సైజ్ అని వచ్చింది. సో అది రాతి స్తంభాలతో నిర్మిస్తున్నాం. ఒక పూర్వకాలంలో మన ఈజిప్ట్ పిరమిడ్లు అవన్నీ రాతి కట్టడాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం 99% అది రాతి కట్టడంతోనే జరుగుతుంది. డిఫరెంట్గా ఇప్పటివరకు ఎవరు ఊహించి ఉండరు, ఇప్పటివరకు ఇలాంటిది జరగలేదు. అక్కడ కూర్చుంటే వచ్చిన ఆలోచనే అది కూడా నాకేం తెలియదు అవన్నీ కూడా. సో అదృష్టవశాత్తు ఆ ఏరియాలోనే ఆ కట్టడాలు చేసే వాళ్ళు ఉండడం వల్ల అక్కడ వాళ్ళ సహకారం మనకు చాలా అద్భుతంగా జరుగుతుంది. సో కొత్త పిరమిడ్ కడుతున్నాం సార్. ఇది ఎగ్జాక్ట్గా దీని లొకేషన్ ఎక్కడ సార్? సో ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఇది మహబూబ్నగర్ డిస్టిక్ దేవరకద్ర మండలం బసవాయిపల్లి గ్రామంలో వస్తుంది. అంటే మహబూబ్నగర్కి ఒక 20 కిలోమీటర్ల దూరం, దేవరకద్ర మండలం హెడ్ క్వార్టర్కి ఒక 5 కిలోమీటర్స్, వెరీ నియర్. సో ఎవరైనా బస్సులో రావాలనుకుంటే దేవరకద్ర రాయచూరు బస్సు ఎక్కేసి దేవరకద్రలో దిగేస్తే అక్కడ నుంచి ఒక 10-15 మినిట్స్లో రావచ్చు. లేదు కర్నూలు హైవేలో నుండి ఒకవేళ వెళ్తూ ఉంటే ముసాపేట అనే ప్లేస్ ఉంటుంది, బూత్పూర్ జడ్చర్ల దాటిన తర్వాత హైదరాబాద్ టు కర్నూలు వెళ్తున్నప్పుడు హైవేలో నుంచి ముసాపేట అనే ఊరు నుంచి రైట్ సైడ్ ఒక 10 కిలోమీటర్స్ లోపలికి బసవాయిపల్లి వస్తుంది. సో బస్సులో రావాలంటే బస్ రూట్ అది, కారులో వచ్చే వాళ్ళకి ఇలా ఈజీగా రావచ్చు. సో సార్ మీరు ఇందాక అన్నారు సాధకులకు మాత్రమే దీంట్లోకి అనుమతి, ధ్యానం చేసుకోవాలి, మౌనంలో ఉండాలి. మరి మీరు ఎంతో అద్భుతంగా పిరమిడ్ నిర్మిస్తున్నారని చాలామందికి చూడాలని ఉంటుంది, వాళ్ళు ఏం అక్కడ స్టే చేయరు, ధ్యానం చేసుకోరు, జస్ట్ విజిట్. అలాంటి వాళ్ళకి కూడా విజిటింగ్ అలో లేదు, నో విజిటింగ్. ఇది మన జస్ట్ లైక్ విపස්සనా ధ్యాన కేంద్రాలు ఉన్నాయి కదా, విజిటింగ్ అలో ఉండదు. ఇది మన పిరమిడ్లో విపස්සనా ధ్యాన కేంద్రం అనుకోండి. వస్తే 2 రోజులు 3 రోజులు ఉండేటట్టే రండి. ఊరికే వస్తాను చూస్తాను ఫోటోలు దిగుతాను అంటే నాటలు. ఎందుకంటే అద్భుతమైన పిరమిడ్ ఎన్నో ఉన్నాయి, మళ్ళీ వచ్చి చూడడానికి అదేమన్నా గొప్ప తాజ్మహల్ అయితే కాదు. ఇక్కడ కేవలం సాధన, నో విజిటింగ్, స్ట్రిక్ట్లీ నో విజిటింగ్. కేవలం ధ్యానవాచకరాల టైంలో మొన్న అలో చేసాం, ఎందుకంటే ఎక్కడ నుండో వస్తారు, మళ్ళీ వస్తారో రారో తెలియదు అని రిక్వెస్ట్ చేయడం వల్ల ధ్యానవాచకరం టైంలో కొద్ది మందికి లిమిటెడ్గా, అది కూడా వితౌట్ సెల్ ఫోన్. ఇంకా రూల్స్ మామూలే, సెల్ ఫోన్ లేదు, మౌనము, ధ్యానం. 1 గంట ఉన్నా సెల్ ఫోన్ ఉండదు, 1 రోజు ఉన్నా సెల్ ఫోన్ ఉండదు. సో స్ట్రిక్ట్లీ కేవలం మౌన ధ్యానాలకు మాత్రమే రావాలి. వండర్ఫుల్ సార్, నిజంగా చాలా చక్కటి ఆలోచన. అద్భుతంగా సాధన చేసుకోవాలనుకునే వాళ్ళకి, మరి ముఖ్యంగా ప్రకృతిలో ఉంటే చాలా మీరు అన్నట్టు డీప్గా ఆ మెడిటేషన్ స్టేట్లోకి వెళ్ళిపోతాము. వండర్ఫుల్. ఈ సాధన అనేది మీరు 3 days, 5 days, 7 days అలా ఏమైనా ప్లాన్ చేస్తున్నారా, లేదు 1 day సెషన్స్ అలా ఉంటాయి? ప్రస్తుతం ఇంకా మనకు అకామిడేషన్స్ కంప్లీట్ అవ్వలేదు. మనం టెంట్స్ అంటే క్యాంపింగ్ టెంట్స్ ద్వారా చేస్తున్నాం కాబట్టి ప్రస్తుతానికి 2 రోజుల కార్యక్రమం చేస్తున్నాం. ఒక్కొక్కసారి దానికి బుద్ధ పౌర్ణమి ఉంది, హాలిడే వస్తుంది, May 1st హాలిడే, 2nd, 3rd వీకెండ్స్, లాంగ్ వీకెండ్ వచ్చినప్పుడు 3 days పెడుతున్నాం. అకామిడేషన్స్ అన్నీ వచ్చిన తర్వాత 1 week అట్లాంటి కూడా పెద్ద కార్యక్రమాలు పెట్టాలనే ప్లాన్ ఉంది. సో మీరు కూడా ఇలా 7 days, 21 days భవిష్యత్తులో ప్లాన్ చేస్తాం, ఎందుకంటే అక్కడ తగిన వసతులు వచ్చిన తర్వాత. ప్రస్తుతం పిరమిడ్ కన్స్ట్రక్షన్ చివరి దశలో ఉంది, ఇంకొక 1-2 నెలలు అయిపోతుంది పిరమిడ్. సో అది అయ్యాక ఇప్పుడు ప్రస్తుతం 20 members అలా చేస్తున్నాం, పిరమిడ్ అయ్యాక 50 వరకు అనుకుంటున్నాం. అకామిడేషన్స్ వచ్చిన తర్వాత కూడా 15 అది దాటం, 50 దట్ ఈస్ ద మాక్సిమం లిమిట్. మీరు మంత్లో 1-2 ప్రోగ్రామ్స్ ప్రస్తుతానికి 2 చేస్తున్నాం, రాబోయే కాలంలో మనం పెంచుతాం వసతులన్నీ పెరిగాక. ప్రస్తుతానికి 2 ఫస్ట్ వీకెండ్, 3rd వీకెండ్ అట్లా అనౌన్స్ చేస్తున్నాం. రిజిస్టర్ చేసుకోవాలి, తప్పనిసరిగా రిజిస్టర్ చేసుకుని రావాలి. అంటే మీరు ఎలా సార్ మరి ఇలా ఈ టైంలో ప్రోగ్రామ్ జరుగుతుంది అని మీరు ఎలా ప్రమోషన్స్ ఎలా చేస్తారు? మామూలుగా ఫ్లైయర్ డిజిటల్ మీడియా ద్వారా అందరికి పంపిస్తున్నాం. ఎస్పెషల్లీ వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి, ఫేస్బుక్స్ ఉన్నాయి, సో వాటి ద్వారా పంపిస్తున్నాం. ప్రస్తుతానికి ఒక 10-15 members వరకు వస్తున్నారు. స్లోలీ ఇట్ విల్ ఇంక్రీస్. సో సార్ ఇది మరి పెయిడా ఫ్రీనా? అక్కడ ఉండేటప్పుడు భోజనం కానీ అన్నిటికీ ఏమైనా ఛార్జ్ చేస్తారా? మన పిఎస్ఎస్ఎంలో మొదటి రోజు నుంచి పత్రసారి దగ్గర నో ఎక్స్చేంజ్ ఆఫ్ మనీ. ఇది పక్కా పిఎస్ఎస్ఎం ఆశ్రమమే. ఆయన ఆదర్శాలు 18 ఆదర్శ సూత్రాలకు అనుగుణంగా జరుగుతున్నదే, జరగబోయేదే. సో నో పెయిడ్, నో ఫీజ్. దాతలు స్వచ్ఛందంగా ఇస్తే స్వీకరిస్తాం, అందులో డౌట్ ఏం లేదు. బాగుంది సార్.
సో మేడం మరి సార్ తీసుకుంది ఫస్ట్ అయితే ఓన్గా మీకోసమనే తీసుకున్నారు, వెంటనే లోక కళ్యాణంలో భాగంగా ఇలా ధ్యానం కోసం అన్నప్పుడు మీకేమనిపించింది? అంటే కొత్తగా అనిపించడానికి ఏం లేదు. మనకి ఫస్ట్ నుంచి స్టార్టింగ్ నుంచి చూస్తున్నాము. ఇప్పుడు పత్రి గారి శిష్యులు ఎలా ఉంటారనేది అందరికీ తెలుసు. అందులో నేను కొత్తగా మ్యారేజ్ అయ్యి వెళ్ళినప్పుడు అప్పటి నుంచి గమనిస్తూ వస్తున్నాను. సో ఇది అప్పటి నుంచి మాకు అలవాటైంది. సో డెడికేషన్ గా మనం చేస్తున్నాం కాబట్టి ఇన్ని ఇయర్స్ మేము ఇద్దరం కలిసి జర్నీ, స్పిరిచువల్ జర్నీ కొనసాగించగలిగాం. అది వేరే వేరే డిఫరెంట్ గా ఉంటే అది సాధ్యం కాదు. సో కాబట్టి నాకేం కొత్తగా ఏం అనిపించలేదు. నేను యాక్సెప్ట్ చేశాను, హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను. సో అది రియల్గా మంచి అవకాశం కదా అందరికీ. మనము ఒక్కరేమంటే ఒక్కరమే ఉంటాము, అదే పంచితే అందరికీ ఎలా పత్రికారు పంచారు అందరికీ, అలాగే మనం కూడా అలాగే పంచాలి అందరికీ అనే ఉద్దేశంతో నేను హ్యాపీగా యాక్సెప్ట్ చేశాను. బాగుంది మేడం. సార్ మరి ఇప్పుడు మీరు ఇప్పటివరకు సెషన్స్ అన్ని చేస్తూ వచ్చారు కదా అక్కడ, సో అక్కడ ధ్యానం చేసుకున్న వాళ్ళ ఒక అనుభవం అంటే ఆ 3 days సైలెంట్గా ఉండి ఫోన్ కూడా హ్యాండ్ ఓవర్ చేసి మరి మౌనంగా ఉంటూ వాళ్ళు ధ్యానం చేసుకున్నప్పుడు పొందిన అనుభవం ఏదైనా? ఎస్పెషల్లీ మా అనుభవంతో పాటు అందరి అనుభవాలు ఏంటంటే అక్కడ ప్రదేశంలో ఏదో ప్రత్యేకత ఉంది. అందుకే నేను అక్కడికి వెళ్ళిన వెంటనే ఆ ఫీల్ గుడ్ వచ్చి ఇక్కడ ఏదో సైలెన్స్ ఉంది అని అనిపించి నేను రిక్వెస్ట్ చేశాను ల్యాండ్ కోసం. కొద్ది ల్యాండ్ ఫ్రీగా ఇచ్చారు, ఇంకా ల్యాండ్ కావాలంటే మేము ఇవ్వలేమన్నారు కాబట్టి కొనుక్కున్నాం. అక్కడ దగ్గరలో మన్యం కొండ అని ఒక తిరుపతి లాంటి ఒక టెంపుల్ ఉంది, పెద్ద కొండ పైన. అంటే మీరు ఎక్కడైతే ల్యాండ్ తీసుకున్నారో అక్కడ దగ్గరలో నియర్ బై కనబడుతుంటుంది మన్యం కొండ అని. అది మహబూబ్నగర్ జిల్లాలో ఫేమస్. సో అక్కడ ఇప్పుడు అది మన్యం కొండ అంటున్నారు, ఒకప్పుడు అది మునుల కొండ. ఆ చుట్టుముట్టు కొండలన్నీ మునుల కొండలు అంటారు. సో మునులు తపస్సు చేయడం వల్లనో మరి ఏమో తెలియదు, ఆడ అడుగు పెట్టిన కొద్ది నిమిషాలకే మనకు సహజంగా ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోతాయి, కళ్ళు మూసుకుపోతుంటాయి. అది గమనించాం, నేను గమనించా, చాలా మంది గమనించాం. సో ధ్యానం చేయాలనిపించకపోయినా ఆటోమేటిక్గా ధ్యానంలోకి వెళ్ళిపోతుంది. ధ్యానం చేయాలని కూర్చోనేది ఏమీ లేదు. అది నేను చాలా మంది వచ్చిన వారందరికీ పొందిన అనుభవం. నేను నచ్చిన మా పాప కూడా, మా అమ్మాయి ఇంటర్మీడియట్ చదువుతుంది, ఇప్పుడే ఇంటర్మీడియట్, ఆ పాప కూడా అదే చెప్పింది. పిల్లలు ఏమో అబద్ధాలు చెప్పారు కదా, చిన్న పిల్లల దగ్గర నుంచి 70 ఏళ్ళ వయసు వరకు అదే చెప్పారు. కొత్తగా వచ్చిన వాళ్ళకి మౌనం అంటే కొద్దిగా మొదట్లో ఇబ్బందిగా ఉండొచ్చు. కొత్తగా ధ్యానంలోకి వచ్చిన వారికి వారు కూడా ఫస్ట్ ఒక హాఫ్ డే మౌనమా అలా ఇబ్బంది పడినప్పటికీ ఆ రెండో రోజుకి వాళ్ళకి ఇంటర్నల్ సైలెన్స్ వచ్చేసి చివరికి వెళ్ళేటప్పుడు అనుభవాలు చెప్పండి అంటే నోరు తెరవలేకపోతున్నారు. మాకు నోరు రావడం లేదు సార్ చెప్పాలంటే, అసలు మాట్లాడద్దు అనిపిస్తుంది, ఇలాగే కంటిన్యూ అయిపోతే ఎంత బాగుంటుందో అని అందరు చెప్తున్నారు. ఏమైనా చెప్పండి అంటే మీకు 2 రోజులు ఎలా ఉందో చెప్పండి అంటే ఇలా చూస్తుంటారు. అంటే నోట్లో నుంచి మాట రావడం లేదు, అంతర్గతంగా అంత మౌనంలో అంతర్గత మౌన స్థితిలోకి వెళ్ళిపోతున్నారు. ఆ స్థలంలో ఆ యొక్క ప్రత్యేకత ఉంది, ఆ శక్తి ఉంది. ఆ శక్తి నేను ఎందుకంటే డీప్ ఫారెస్ట్లో, శ్రీశైలంలో అన్నట్లు హిమాలయాల్లో కూడా ధ్యానం చేసిన అనుభవం ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళినప్పుడు ఒక హిమాలయాల్లోనూ ఒక డీప్ శ్రీశైలం ఫారెస్ట్లో ఉన్న ఒక ప్రత్యేక శక్తి అక్కడ నాకు కనబడింది. అక్కడ పక్కనే ఒక వేణుగోపాల స్వామి గుడి అని పురాతన టెంపుల్ కూడా ఉంది. మేబీ ఆ ప్రత్యేకతను, యోగుల ప్రత్యేకతను తెలియదు, బట్ డెఫినెట్గా ఎనర్జీ ఉంది. ఆ ఎనర్జీని చూసే స్పెషల్గా నేను రిక్వెస్ట్ చేసి బలవంతంగా ల్యాండ్ కొనడం జరిగింది. బాగుంది సార్. సో మరి మౌనము ఈ సాధన చేస్తున్న టైంలో ఫుడ్ అంటే ఎలాంటి ఫుడ్ మీరు ప్రొవైడ్ చేస్తారు సార్? మన సాత్విక ఆహారం, మన భర్తసారి చెప్పిన మొదటి పద్ధతుల ప్రకారమే మితాహారం, సాత్విక ఆహారం అది కంపల్సరీ, తగినంత. అంటే ఆ టైంలో ఓన్లీ ఏమైనా ఫ్రూట్స్ అని నిబంధన అట్లా ప్రస్తుతానికి ఏమీ లేవు. ఓన్లీ ఫుడ్ అట్లాంటి డైట్ అలాంటివి ఏం లేదు, సాధారణ భోజనమే, తగినంత. సో ఇంకా మీరు భవిష్యత్తులో సైలెంట్ వ్యాలీలో ఏమేమి పెట్టాలనుకుంటున్నారు? ప్రస్తుతము పిరమిడ్ కన్స్ట్రక్షన్ అవుతుంది, శంభాలా పిరమిడ్. సో రాబోయే కాలంలో స్త్రీలకు, పురుషులకు అంటే లేడీస్ అండ్ జెంట్స్కి ప్రత్యేక వసతి వీలైనంత వరకు మనము ఒక్కొక్కరికి చిన్నదైనా సరే ప్రత్యేకంగా ఉండే విధంగా, సో దట్ ఇతరులతో ఎలాంటి కనెక్షన్ లేకుండా ఉండడానికి అలాంటి వసతులు ఏర్పాటు చేయాలని ప్లాన్ చేస్తున్నాం. ఒకవేళ ఎప్పుడైనా తప్పనిసరి పరిస్థితిలో గ్రూప్ అంటే చివరిలో అనుభూతులు ఎక్స్ప్రెస్ చేసుకోవడానికి ఒక చిన్న స్మాల్ హాల్, డైనింగ్ హాల్ అనేది కామన్ ప్రతి చోట ఉండవలసిందే. అన్నదానం కోసం మనం అన్నదాన క్షేత్రం ఒకటి, అన్నదానం కోసం అంటే డైనింగ్, ఒక 50 మంది లేడీస్, 50 మంది జెంట్స్కి తగిన వసతి, బేసిక్ కాన్ఫరెన్స్ హాల్. ఇవన్నీ కూడా
సహజ పద్ధతిలో చేయాలని ప్లాన్ చేస్తున్నాం. దానికి తగిన ఎక్స్పర్ట్స్ని కన్సల్ట్ చేస్తున్నాం. వీలైనంత వరకు కుటీరాల్లాగా అంటే అలాంటిగా ప్లాన్ చేస్తాం. పూర్వకాలంలో యోగులు ఋషులు ఆశ్రమాలు ఎలా ఉంటాయో అలా చేద్దామనేది ఒక ఆలోచన బలంగా ఉంది. దాని మీద డిస్కషన్స్ రీసెర్చ్ జరుగుతుంది. సో దాంట్లోకి అడుగు పెట్టగానే ఇంకొక లోకంలోకి వచ్చిన ఫీల్ కలుగుతుంది. నాకు పాతకాలం గురుకులాలు అనేవి ఒకటి ఉండేవి, ఆశ్రమాలు, వాటిలాగా చేయాలి అనేది ఒక ఫీల్ ఉంది. మనం అడుగు పెడితే ఇంకా నిజంగా మన ఆశ్రమం పెడితే చెప్తుంటాం, కానీ కన్స్ట్రక్షన్ అంతా కాంక్రీట్ బిల్డింగ్ ఉంటుంది. అట్లా కాబట్టి నిజంగా ఆశ్రమం అంటే ఆశ్రమం అనేది అలా అనిపించాలి. ధ్యానంలోకి వెళ్ళిపోవాలి, ధ్యానం చేయాలి అనిపించాలి. అలా అనుకుంటే దట్ ఈస్ అవర్ ప్లాన్. చూడాలి టెక్నాలజీ ఎంతవరకు సపోర్ట్ చేస్తుంది అనేది. ఇదంతా ఎప్పటివరకు కంప్లీట్ అవుతుంది అనుకుంటున్నాను? పిరమిడ్ 1.5 months అయిపోతుంది. ఇంకా మిగిలినది మేబీ ఇట్ విల్ టేక్ 1 year 6 months. అంటే బేస్డ్ అంటే ఇదంతా కూడా మనకు దాతల సహాయం మీద ఆధారపడి ఉంటుంది. సో వారు చేసే సహాయ సహకారాలను బట్టి 6 months to 1 year, ఆ తర్వాత పిరమిడ్ తర్వాత ఇంకొక 1 year అనుకోండి, అలా అనుకుంటున్నాను. ప్లాన్. సో మేడం, చివరిగా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు సైలెంట్ వ్యాలీ గురించి? ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడున్న వరల్డ్లో అందరూ చాలా బిజీ అయిపోయారు. అందరికీ అన్నీ ఉన్నాయి, జాబ్ ఉంది, ఎవ్రీథింగ్. కాబట్టి కాకపోతే ఏంటంటే మనసు ప్రశాంతత లేదు. ఏమనుకుంటున్నానంటే ఎంత బిజీ ఉన్నా సరే మన లైఫ్లో ఇప్పుడు ఎలా అయితే మంత్లీ వన్స్ మేము 2 days సైలెంట్ రిట్రీట్ పెడుతున్నాం. సో ఏదున్నా సరే మనము ఆ 2 days మన కోసం మనం అక్కడ రావాలి, అన్నీ పక్కన పెట్టేసేయాలి, మనతో మనం స్పెండ్ చేయాలి. సో అప్పుడే మనకి రియల్గా లైఫ్ అంటే ఏంటో తెలుస్తుంది. సో ప్రతి ఒక్కరు కూడా మనం ఇంత పెట్టినందుకు ప్రతి ఒక్కరు యూటిలైజ్ చేసుకోవాలి అనేది నేను అందరికీ మెసేజ్. సో 2 రోజులు సంపూర్ణ సన్యాసం తీసుకోవడానికి రావాలి, అన్నిటికీ దూరంగా. అలా ఏం వద్దు జీవితంలో, నాతో నేను ఉంటాను అంతే. సంపూర్తిగా అన్నీ వదిలేసి తమతో తాము గడపడానికి కంప్లీట్ రెస్ట్ కోసం రావాలి. ఇక్కడ రావాలంటే కనీసం 6 నెలల నుంచి ధ్యానం చేస్తుండాలి, అది కండిషన్. 6 months నుండి ధ్యానము శాకాహారంలో ఉండాలి. సో అప్పుడు మాత్రమే అలౌ, అవే అన్నమాట నిబంధనలు, ఇంకేం లేవు. ఓకే, అయి ఉండాలి. ఎందుకంటే కొత్త వాడికి వచ్చి మౌనంలో ఉండండి అంటే కుదరకపోవచ్చు. సో ముందు ధ్యానం నేర్చుకోండి. ఎక్కడైనా రావాలనుకుంటే ఆ ధ్యాన కేంద్రంలోకి వెళ్ళి నేను చేస్తున్నాను రెఫరెన్స్ ఇవ్వండి, అప్పుడే అలా చేస్తాను. ఓకే, రిఫరెన్స్ కూడా ఇవ్వాలి. నేను ఆల్రెడీ చేస్తున్నాను ధ్యానం అని వస్తే నేను ఎట్లా తెలుసుకోవాలి? ఇప్పుడు మీలాంటి సీనియర్ ఉంటారు, ఓకే నేను ఈ ధ్యాన కేంద్రానికి వెళ్ళాను, మేడం రెఫరెన్స్ ఇస్తారు, అప్పుడు అలో చేస్తాను. డైరెక్ట్లీ యు ఆర్ నాట్ అలౌడ్. బాగుంది సార్, నిజంగా చక్కటి ఆలోచనకి తగ్గట్టు మీరు కృషి చేస్తూ చక్కటి ఒక కుటీరం లాగుండి పూర్వకాలంలో ఒక ఆశ్రమం లాంటి సైలెంట్ వ్యాలీని స్థాపించాలని మీ నిర్ణయం, ఆ నిర్ణయం వెనుకున్న మీ పట్టుదల, పత్రిజీ ప్రోత్సాహం అన్నీ మీ మాటల్లో కనబడుతున్నాయి. ఎంతో అద్భుతంగా తెలియజేశారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. పిఎంసి ప్రేక్షకులందరికీ వెల్కమ్ టు సైలెంట్ వ్యాలీ. ఈ సందర్భంగా పత్రి గారికి, పత్రి మేడంకి నమస్కారాలు తెలుపుకుంటున్నాను. పిఎంసి ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. సో విన్నారు కదండి, సైలెంట్ వ్యాలీ వ్యవస్థాపకులు ప్రకృతి ఉమామహేష్ గారు ఎంతో చక్కటి ఆలోచనలతో భవిష్యత్ తరాల వాళ్ళకే కాకుండా ఇప్పుడు చాలామంది స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు, వాళ్ళందరూ పీస్ కావాలని ఎక్కడెక్కడో వెతుకుతూ ఉంటారు. ఆ పీస్ మీలోనే ఉంది, అది మీరు ధ్యానంలో కూర్చుంటే దొరుకుతుంది అని తెలియజేయడానికి మరి 6 నెలలు ధ్యానం చేసి శాకాహారులు అయి ఉంటే ఈ ఆశ్రమంలోకి ఎలా ఉంటుంది, ప్రతి ఒక్కరిని రమ్మని సార్ ఎంతో అద్భుతంగా ఆహ్వానిస్తున్నారు. సో ప్రతి ఒక్కరూ ఈ మౌన ధ్యానంలో పాల్గొనాలని కోరుకుంటూ మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.